fucking wet napkin. మటర్ అంటే ఏం ఊరికే అన్నావా ఏమి అది మేక కోసి పారేసామని కత్తి తెచ్చి టేబుల్ మీద పెడతాను అన్నావు లేదన్నా. ఇప్పుడు నమస్తే పోయి ఏ అద్దాలు గిద్దాలు అంతా ఏదో అద్దాలు కావాలా టైలర్ 3 సంవత్సరం నుంచి ఉంది. ఇది 3 సంవత్సరం నుంచి ఉంది. అది కూడా కరెక్ట్ కదా సార్, అది కూడా కరెక్ట్. వస్తానన్నా అని చెప్పాను కదా. వస్తే వాళ్ళు విడిచిపెట్టరు. నువ్వు చెప్పినావు నాకు లేట్ అయిపోయింది. ఒక 10 నిమిషాలు వస్తాను. 10 నిమిషాలు మాట్లాడేదానికి నువ్వు ఎందుకు లీవ్ పెట్టినావు? నేను లీవ్ పెట్టలేదప్ప, లేట్ అయిపోయింది. నువ్వు వస్తావని 8:40 అయిపోయింది. నేను రెడీ అయితే అన్నం తింటున్నాను. నేను తిరగా నీకు చేసిన ఏం రాలేదంటే ఇప్పుడు రాకపోలేదా తిరిగి ఆయన చేసినాడు. లేకుంటే భాష ఇప్పుడు వచ్చి ఏం చేస్తావులే, ఏం సాయంత్రం వరకు దొంగల్లా లేదంటారు దొంగలు. ఇప్పుడు వస్తే ఎట్లా నువ్వు రేపు రా అని దొంగతున్నారు మాటలు. నాకు కూడా తెలిసిపోయింది ఇది సరేలే కానీ దాంట్లో ఏముంది జీతం పోయింది కదా అని నా బాధ. పోత పోనీలే ఎంత పోయింది అంటే పుట్టుకోసి ఇది నా పోయింది అంటే పుట్టుకోసి ఎట్లా చేస్తామంటే ఆయనతో మాట్లాడాలా. నువ్వు నేను డిస్కషన్ చేసేది లేదు. ఇది ఆయన ఎట్లా అడుగుతున్నాడో మా విషయంలో ఎందుకు మనమే ఏమనుకున్నావు నువ్వు? ఇరుకుపోతామయ్యా. ఏం మటర్ అంటే ఏం ఊరికే అన్నావా నువ్వు? అంతా నువ్వే తినాలన్నా బాగా చెప్తావు. వేసుకొని పోతాను వాడు వీడు వేసుకొస్తే మళ్ళీ వానికి లెక్క వీనికి లెక్క వేయలేమా, తప్పదు. మేము చూరికే ఇట్లా వేసుకొని డబ్బులు వేసుకొని వెళ్ళిపోవాలా, అంతేకాని చేయకూడదు. సరేలే కానీ ఏమి అది మేక కోసి పారేసామని. సరేలే కానీ ఆ కత్తి అన్నయ్యి నాకు అర్థమైందిలే. నీతో దమ్ము లేదని అర్థమైంది. నేను భాష పైన దమ్ము ఉంది, ఆయనకంతా వేరే. నువ్వు జైలు పోతావా? 50,000 కావాలా? సరేలే కానీ నీకు జైలుకి పోయినా కానీ బయట నుంచి కథ నడిపించేకి నీకు అంత ఇంట్లో లెక్కిస్తా. మా వాళ్ళు కూడా నీ అడ్రస్ చెప్తాను. నువ్వు ఎట్లా ఓకే లెక్కతో మడ్డ గుచ్చుకున్నాను. విలువలు అందుకు మనమే చేసుకున్నాము. చేసే కాదమ్మా, అంత సులభం లేదు. సరేలే కానీ 1,00,000 ఉంటే చాలు కదా. ఇది కూడా నీకు ఇచ్చేస్తాను. అప్పుడు ఇప్పుడు అంత 5,000 ఇచ్చేస్తాను నీకే. అది సొమ్ము నాకు రొటేషన్ అవసరం కాదని చెప్పేది. నువ్వు పిల్లోడు, నీకు కూడా పిల్లలు ఉన్నారు, నాకు కూడా ఎక్కువ పిల్లలు ఉన్నారు. మేము ఇరుకుపోకూడదు. అది ఐడియాతో నీకే డబ్బు. అది ఎప్పుడు కానీ అదే ₹1,00,000 సంపాదించాలంటే ఎన్ని రోజులు? సంవత్సరం పడుతుంది. అదే డబ్బులు మనం పెట్టుకుంటే అదే ₹1,00,000 సంవత్సరం పడుతుంది మనం సంపాదించేకి. అదే వానికి ఇచ్చే డబ్బులే మనమే వేసుకుంటే ఎంత ప్రాబ్లం తెలుసా? అవుతుంది. సరేలే కానీ నువ్వు చేస్తావు లేదా? నేనైతే ఫిక్స్ అయిపోయినాను. సరే నువ్వు చేయనన్నా కానీ ఓకే, నేను ఎట్లా ఎవరో పథకం చేస్తాను. నీ దగ్గర అంతో ఇంతో లెక్క పెడతాను. ఎందుకంటే ఇప్పుడు అంత డూప్లికేట్ వల్ల తయారు లెక్క చూస్తే దెంగే వాళ్ళు అట్లా నేను చేయను. అందుకనే నువ్వు చేయవు. నేను చెప్పేది నా కూతురు అమ్మ వాళ్ళ అమ్మకి చెప్పలేదు, నా భార్యకి. ఏమంటే ఆడవాళ్ళకి చెప్తే పని జరగదు. నా కూతురికి చెప్పినాను ఇట్లా సెంటిమెంటలే ఈ డీలింగ్ మా ఇది అయితే వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇట్లా సిద్ధు అంకల్కి అంటే అట్లా చేయను ఆయన అనింది పాప. నేను ఏమన్నా కానీ నేను టైలరింగ్ ఇప్పుడు డిసెంబర్లో నాకు డబ్బు వస్తాయి. అది ఏమి రొటేషన్ అవుతాయి. ఇప్పుడు నీ డబ్బు కూడా నాకు రొటేషనే. ఇది అయిపోతే ఇది పని వచ్చి నువ్వు అడ్రస్ ఇవ్వాలా, ఆయన పట్టుకుంటాను. ఈరోజు నువ్వు అవును నడిపి అంటే నడిపిస్తాను, నీకు నడిపి అంటే నడిపిస్తాను. పెద్ద ప్లానింగ్ చాలు 2,00,000 నువ్వు రొటేషన్ చేసుకోవాలి. నేను రొటేషన్ చేసుకుంటాను. నేనేం ఆలోచన చేస్తున్నానంటే వానికి వీనికి ఇచ్చేది లెక్క మనమే అట్లా చేయకూడదు. ఏమి తప్పు అది. అట్లా చేయకూడదు. ఏమి తప్పు. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్.
ఎంత కష్టము మాకి ఒక చెడ్డపేడు వస్తుంది, నువ్వు ఏమన్నా కానీ తగలక చేసుకోవాలా నువ్వు చేయాలంటే నువ్వు చెప్పేది విను. మేము పిల్లవాళ్ళు పోసేది ఏం లేదు, నీ కోసం ఆయన కోస్తాను. జైల్లో తీసుకుని పోయి పారేస్తారు. ఒక సంవత్సరం రాము, 3 సంవత్సరం వరకు నేను పని చేస్తాను తెలుసా? నేను సినిమాలు చూసిన, సినిమాలోను బయట కూడా మర్డర్లు చేసేది చూసినా, వాళ్ళు ఎట్లా తప్పించుకుంటారు ఏమి అనేది కూడా తెలుసు. వాళ్ళు ఎట్లా చేస్తారు, కుక్కలు పట్టుకుంటాయని తారం పొడి చల్లుతారు. ఇట్లాంటివన్నీ ట్రిక్స్, పోలీసులు దొరకకుండా ఉండేదానికి ట్రిక్స్ అవన్నీ. మనము అంత తెలివి లేదన్నా నీకు. ఏం తెలియదు కానీ నువ్వు పిలుచుకొని రా, నిన్ను ఈడే వేసేస్తాను. అట్లా ఉంది ప్రాసెస్. వేసేసేటట్టు కాదు, దాని నుంచి తప్పించుకునే సొల్యూషన్. అదే మార్గము. అది ఎవరు వాళ్ళు చేస్తారు, మేమేంది చేయాలా? వాళ్ళు చేస్తారు, మేమేంది చేయాలా? నువ్వు చెయ్యి, నువ్వు చేసి వచ్చాయి నీ అకౌంట్లో అప్పటికప్పుడే వేసేస్తాను. సరే మరి నువ్వు ఆడ అట్లా చెప్తావు కదా, నీ ధైర్యంతో నేను మర్డర్ చేసే పూనుకున్నాను. నువ్వు శాస్త్రాల్లో స్ట్రాంగ్ అని పురాణాల్లో పూర్లే. మన పని చేసే దగ్గర నువ్వేమంటివే, మా వాడిని వేసేస్తా నేను, సూర్యకత్తిని నేనేం లేదు టేబుల్ మీద పెడతాను కత్తి తెచ్చి. వాళ్ళు విడిచిపెడతారా నాకు? వాళ్ళు ఇది చూసుకొని వస్తారు, వాళ్ళు తీసుకొని వస్తారు. ఎవరు? అక్క వాళ్ళ కొడుకు. అంటే ఆ ఆపకి చంపిన వాళ్ళు చంపలు దెంగుతారు, దెంగని పోనీలే ఏముంది, వాళ్ళు పట్టుకొని వస్తారు. నేను చెప్పేది నేను ఏ ధైర్యం తప్పుకున్నా తెలుసునా, నువ్వు ఆ రోజు పని దగ్గర ఏమంటావు, కత్తి తెచ్చి టేబుల్ మీద పెడతాను అన్నావు లేదనా? ఇప్పుడు